తీసుకో, నువ్వు కుటుంబ పరంగా తీసుకో, నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది. మన పక్కోడు క్రెటా కొంటే మనం ఇన్నోవా కొనాలి, వానికంటే కనీసం 5 లక్షల కారు ఎక్కువ కొనాలి. సో మనోడు క్రెటా కొంటే మనం BMW కొనాలి, నువ్వు BMW కొంటే నేను జాగ్వార్ కొనాలి. ఈ కాంపిటీషన్లో వెళ్తున్న లైఫ్, ఇది కాంపిటీషన్ యుగం. సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది. దాన్నే మనం నరదిష్టి అంటాం. ఓకే, అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయము. మనము దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాము. సో బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, అంటే మనకు ఉండే దిష్టిని బట్టి, అది అమావాస్య రోజు మనం బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కొట్టడము, ఎట్ ది సేమ్ టైం బూడిద గుమ్మడికాయను కట్టడము. జనరల్గా చాలా మంది కట్టేది వేరు, కొట్టేది వేరు అంటారు. అలా కాకుండా బూడిద గుమ్మడికాయనే కట్టాలి, బూడిద గుమ్మడికాయనే కొట్టాలి. ఎందుకంటే మంచి గుమ్మడికాయకు విలువ లేదు, అంటే తినే గుమ్మడికాయకు విలువ లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది. అవును. కానీ బూడిద గుమ్మడికాయ నువ్వు బలమేసి కొట్టినా పగలదు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు. ఓకే. తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు. ఎప్పుడు కొట్టొద్దు. రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయ కానీ మంచి గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ కానీ దాన్ని కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు. బూడిద గుమ్మడికాయ పెడతారు గురుగారు, అదే తప్పు. ఇప్పుడు చెప్తున్నా, బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? ఆ శాస్త్రం ఏంటంటే మనము ఒరిజినల్ బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి, పాడైపోయినటువంటి బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే 10 సంవత్సరాల పాటు కూడా బూడిద గుమ్మడికాయ పాడు కాదు. ఓకే. ఓన్లీ ఎప్పుడు పాడవుతుంది బూడిద గుమ్మడికాయ అంటే మన మీద నర దృష్టి ఉన్నప్పుడు, లేదా మనకి ఎవరైనా ఇంటి పక్కోడు ప్రయోగాలు చేసినప్పుడు, మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు, అప్పుడు మాత్రమే బూడిద గుమ్మడికాయ పాడవుతుంది. ఓకే. కానీ బూడిద గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు, దానికి గంధం రాస్తారు, అవును, దాంట్లో పసుపు వేస్తారు, నీళ్లు పోస్తారు. బూడిద గుమ్మడికాయకున్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడవుతుంది. ఓకే. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో నీరు తగిలితే పాడవుతుంది. కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు, దానికి పసుపు కుంకుమలు తగలవద్దు. బూడిద గుమ్మడికాయను ముట్టుకోకుండా, బొట్లు పెట్టకుండా డైరెక్ట్గా నెట్లో పెట్టాలి, పైన కట్టేసేయాలి. అంతే. కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి. దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఏళ్ళైనా బూడిద గుమ్మడికాయ అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. దాన్ని కట్టేదే అందుకని. సో అప్పుడు బూడిద గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిద గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిద గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డట్టయితే, ఉదాహరణ మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు కింద పడుతుంది, అది పాడైపోయినప్పుడు కుళ్ళిపోతుంది. అవును. కుళ్ళిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వాటర్ పడుతుంది. సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది, ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరఘోష ఉన్నట్టు లెక్క. ఓకే. లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క. ఓకే. సో ఇట్లా అంచనా వేయడానికి బూడిద గుమ్మడికాయను కడతాం. సో అందుకని నరదిష్టి తీయాలి అంటే ఇది ఒక పద్ధతి. మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది వాహనాలకు కానీ ఇంటికి కానీ. మరి మనుషులకు దిష్టి తగిలితే ఎట్లా అంటే, మనుషులకు దిష్టి తగిలినప్పుడు చేసే పని ఏంటంటే తెలియనటువంటి ప్రదేశంలో, ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం, అరికాళ్లలో కాటుక పెట్టుకోవడము, లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి, అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళు అయితే నీళ్ళకి, ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి 200 ml వాటర్ బాటిల్ ఇచ్చి తాగుమంటాం. అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయవచ్చు. నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర, ఆ టవల్ని ఏం చేయాలంటే మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్కి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి, దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి, ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి. ఓకే. టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కాంపౌండ్ వాల్ మీద వేయాలి. ఆ వాటర్ ఎట్టేట గారిపోతుంటాయో దిష్టి అట్లా పోతుంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల కోడితో తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు, కొంతమంది వదిలేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సో ఇట్లా తీయొచ్చు. సో నిమ్మకాయలతో తీయొచ్చు, అలాగే కొబ్బరికాయతో తీయొచ్చు. సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది. చాలా రకాల కూడా తీస్తారు. ఉప్పు, దొడ్డుప్పు, కళ్ళుప్పుతో తీస్తారు, సన్నుప్పు కాకుండా కళ్ళుప్పుతో తీస్తారు. సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం. ఎక్స్ట్రీము కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే మేకతో తీస్తారు. సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతో తీస్తారు. సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి. ఓకే. ఏ బొట్టు అయినా పర్లేదు, బొట్టు, రెడ్ బొట్టు.
బొట్టు పెట్టుకోవాలి. లేదు బాగా దిష్టి తగులుతుంది బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి. నల్ల బొట్టు ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు. హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత ఇంత బూడిది, హోమానికి సంబంధించిన బూడిది ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతితో రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది. అవును. సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో ఇది దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని మార్గాలు. కొంతమంది మెడల్ ఏదైనా నల్ల తీసుకోవచ్చు. నల్లది అంటే అందరికి పడదు. ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు. సో అందుకని మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది జాతకరీత్యా నలుపు పడదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్ళకు బ్లూ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి, చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి 2 గజ్జలు కడతారు. సో ఆ థ్రెడ్కు 2 గజ్జలు కట్టి డిజైనర్ వేర్ గజ్జలు కట్టి బ్లూ కలరు, రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రుక, దాన్ని కూడా మెడలో వేసుకుంటారు, లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు, లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు ఆ నల్లతాడు అంటారు. మీరు ఏం లేదు, కట్టుకోవచ్చు. కుడికాలు కట్టుకోవచ్చు, కుడికాలు ఎడమకాలు ఏం లేదు, ఏ కాలుకైనా కట్టుకోవచ్చు. కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది, ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో ఒక మనిషికి యాక్చువల్గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు. బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి తగిలింది అంటే అప్పుడు నువ్వు కాలుకి ఏదైనా థ్రెడ్ కట్టాలి. దానివల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో అలాగే ముఖ్యంగా వాహనాలకు కూడా ఇదే పద్ధతి. వాహనాలకు కూడా సేమ్. మనం ఇప్పుడు ఉదాహరణ వాహనాలకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే జీడి గింజలు కట్టాలి వాస్తవంగా. సో ఇవాళ వాహనాలకు జీడి గింజలు కడతలేరు. అంతెందుకు మనం పూజకు పోతే పంతులకు మొదలే చెప్తున్నారు, పంతులు గారు పసుపు చల్లకండి కుంకుమ చల్లకండి అని చెప్తారు. ఎందుకంటే కారు మీద ఉన్న ప్రేమ పూజ మీద ఉండలేదు, మీరు పసుపు చల్లకండి అని చెప్తారు. జనరల్గా ఏంటంటే పసుపు కుంకుమ మంచిగా చల్లి ఒక దండ కట్టి అగరబత్తులు ముట్టించి ఆర్తికర్పూరం ముట్టించి 4 నిమ్మకాయలు పెట్టి దాని మించి తొక్కిచ్చి తీసుకపోతేనే దిష్టి పోతుంది, జనరల్గా నరఘోష పోతుంది. కానీ వాళ్ళు అట్లా జరుగుతలేదు. అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే బూడిద గుమ్మడికాయ కొట్టడం బెస్ట్ ఆప్షన్. మనకు వీలున్నప్పుడల్లా జనరల్గా దసరాకు మనం వాహన పూజలో కొడతాము. బట్ అట్లా కాకుండా ఎక్కువగా మనకు నరదృష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు తమిళనాడు సాంప్రదాయం అబ్జర్వ్ చేస్తే, నువ్వు తమిళనాడులో ప్రతి సెలబ్రిటీ, వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, డబ్బున్నోళ్ళు అవ్వచ్చు, పొలిటీషియన్లు అవ్వచ్చు, ఎవరైనా ప్రతి అమావాస్యకు వాళ్ళ ఒక్కొక్క కారుకు ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ కొడతారు. సో ఆ సాంప్రదాయాన్ని మనం కూడా తెచ్చుకోవాలి. సో మనం కూడా తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది. ఇప్పుడు నేను కూడా నా వాహనాలు ఏమున్నాయో ఆ వాహనాలకు, నా ఆఫీస్కు అన్నిటికీ మనము బూడిద గుమ్మడికాయ కొట్టించి ఆ రోజు రాత్రి అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు రాత్రి బూడిద గుమ్మడికాయ కొట్టించి రివర్స్లో పెట్టాలి. రివర్స్ గుమ్మడికాయ పెట్టి అంటే ఇప్పుడు ఈ చిప్ప ఇటు పెట్టాలి, ఈ చిప్ప ఇటు పెట్టాలి, పెట్టి దాంట్లో కుంకుమ మాత్రమే, పసుపు ఓన్లీ కుంకుమ మాత్రమే వాడాలి. దిష్టికి ఎప్పుడే కానీ పసుపు వాడద్దు. తాంత్రిక పూజలకు దిష్టికి పసుపు మంచిది కాదు. ఎందుకంటే మనం చేసేది మంగళప్రదం కాదు. అక్కడ మనకు ఉన్నటువంటి సమస్య పోగొట్టడానికి మనం కుంకుమ వాడాలి. ఆ కుంకుమను మనం దాంట్లో వేయడము వేసి ఏం చేయాలి అంటే దాంట్లో కుంకుమ వేసిన తర్వాత బూడిద గుమ్మడి తడి ఏర్పడుతుంది. తడి ఏర్పడ్డాక ఈ చెయ్యి ఇట్లా పెట్టాలి. పెడితే మన చేతికి ఇట్లా రెడ్ కలర్ అంటుతుంది. అట్లా తీసి ఆ గేట్కు మనం ఇంటికి కొడితే ఆ గేట్కి ఇట్లా ఇంటికి అచ్చు, లేదు కార్ అయితే టైర్ల మీద కొట్టాలి. టైర్ల మీద కొట్టాలి. కొడితే ఏమైతుంది అంటే దాన్ని అంటుకోవడం వల్ల సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఓకే. సో అలాగే గురుగారు రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రాజయోగం అంటే ఏంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు రాజయోగం అంటే ఏంది గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి? రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు, రైట్. సో రాజభోగం వేరు, రాజయోగం వేరు. సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కార్పొరేటర్, కౌన్సిలరు, ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, మినిస్టర్లు ప్లస్ ఐపీఎస్, ఐఏఎస్లు, సో ఓఎస్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందకి వస్తారు. రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో, ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో, సంతకం పవర్ ఉంటుందో వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం. సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి. జాతకంలో ఎవరికైతే రవి
11వ స్థానంలో 10వ స్థానములో లగ్నములో 2వ ఇంట్లో 3వ ఇంట్లో 4వ ఇంట్లో 5వ ఇంట్లో రవి ఉంటాడో, అలాగే లగ్నాతును ధనుసు లగ్నం కానీ కర్కాటక లగ్నం కానీ వృశ్చిక లగ్నం కానీ మీన లగ్నం కానీ అవుతుందో, కొంతమందికి మీనరాశిలో గురువు ఉంటాడో, అలాగే మకరం కుంభరాశులలో శని ఉంటాడో, అలాగే కర్కాటక రాశిలో రవి కానీ గురువు కానీ ఉంటాడో, సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజయోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండాలి. అది రాజకీయ రంగం అవ్వచ్చు, లేదా ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగాన్ని నిర్వహించడం అవ్వచ్చు. ఈ రెండింటిని రాజయోగులు అంటారు. రాజయోగులకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్లు ఉంటాయి. అవును, రాజయోగులకు ఉదాహరణ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, గన్మెన్లు ఇస్తుంది. అట్లనే ఎంపీలకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఇతరత్ర మినిస్టర్లు కానీ వీళ్ళంతా రాజయోగులు. సో వీళ్ళందరూ ఆ రేంజ్కి ఎదగాలి అంటే జాతకంలో ఖచ్చితంగా వాళ్లకు రవికి సంబంధించినటువంటి మంచి స్థానము ఉండాలి. కొన్నిసార్లు మేషరాశిలో రవి ఉండడం జరుగుతుంది. సో అలా కొన్ని వాళ్ళ జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు వీళ్ళకి రాజయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చును. అదేవిధంగా ఒకవేళ వీళ్ళని అడ్డంగించేటువంటి దోషాలు ఏమున్నాయి, ఆ దోషాల కారణం చేత వీళ్ళు రాజయోగులు కాలేకపోతున్నారనే ఉద్దేశంతో రాజశ్యామల లాంటి హోమాలు నిర్వహించడం ద్వారా, బగలాముఖి లాంటి పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకు రాజయోగం కలిగేటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ముఖ్యంగా మీరు అన్నట్టు మరి నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇవి రాజయోగానికి సంబంధించినవి కావు. ప్రత్యక్షమైనటువంటి యోగము వేరే. ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చాలంటే మార్చబడతాయి. అవును, అందుకని రాజయోగుల్లో ఎమ్మెల్యేకు ఉన్నంత ప్రాముఖ్యత ఎమ్మెల్సీకి ఉండదు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఉండదు. అది ఏ ఎమ్మెల్సీ అయినా చూడు, నువ్వు అబ్జర్వ్ అయ్యి. ఎమ్మెల్సీ అనేది వేరు, ఎమ్మెల్యే అంటే మళ్ళీ వేరది. నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లోక్సభ ఎంపీకి చాలా తేడా ఉంటుంది. అవును, రాజ్యసభ ఎంపీకి 10% వర్త్ ఉంటే నా లోక్సభ ఎంపీకి 100% ప్రత్యేకత ఉంటుంది. సో అందుకని అది రాజయోగం వేరు, రాజభోగం వేరు. ఈ రాజభోగుల్లోకి రాజ్యసభ ఎంపీలు వస్తారు, ఎమ్మెల్సీ వస్తారు. సో అదే నువ్వు రాజయోగులు అంటే నీకు ఖచ్చితంగా వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది. వాళ్ళు టాప్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఆ దశ ప్లస్ ఆ జాతకంలో ఉండే యోగాలు, రవి ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో రాజభోగం అంటే వేరే కేటగిరీ వస్తుంది. ఇప్పుడు సినిమా హీరోలు, సెలబ్రిటీస్ వీళ్ళు ఏ కేటగిరీలకు? వీళ్ళు రాజభోగుల కిందకి వస్తారు. రాజభోగులు అంటే ఎవరు అంటే, పూర్వకాలములో రాజుల దగ్గర ఏనుగులు ఉండేవి. అవును, ఏనుగులు ఉండేవి. అట్లనే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏనుగులు ఉంటాయి. అంటే ఏనుగులు అనేటువంటివి నీ కింగ్డమ్కు లేదా నీ స్ట్రేచర్కు, నీ యొక్క గొప్పతనానికి ప్రతీక. అంటే నువ్వు ఏనుగులను పెట్టుకున్నావు అంటే ఇటు తోపురా అంటారు. ఏనుగులు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే నువ్వు రాజైతే పెట్టుకుంటావు, నీ దగ్గర డబ్బులు ఖర్చు చేయగలిగిన స్తోమత ఉంటే పెట్టుకుంటావు. అదే కలియుగానికి వచ్చినప్పుడు ఏనుగులు ఏవైనాయి? రేంజ్ రోవరు, ఆడి, వెల్లారు, ఇవన్నీ కూడా బెంజు, ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఏనుగుల కిందికి సమానం. ఎందుకంటే ఇది కిలోమీటర్కు 5, 6, 7 ఇస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఏనుగులతో సమానం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే, భోగాన్ని అనుభవించే వాళ్ళను రాజభోగులు అంటారు. అంటే ఉదాహరణ రాజయోగులు అనుకుందాం. రాజయోగికి ఏముంటాయి అంటే, గవర్నమెంట్ ఒక కారు ఇస్తుంది. అవును, గవర్నమెంట్ ఒక బంగ్లా ఇస్తుంది. ఒక మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్కి ఏమి ఇస్తుంది గవర్నమెంట్? ఒక బంగ్లా ఇస్తుంది, ఒక ఇల్లు ఇస్తుంది, ఒక గన్మెన్ ఇస్తుంది, సెక్యూరిటీని ఇస్తుంది, లగ్జరీ కార్లు ఇస్తుంది. సో ఇది రాజభోగులు డైరెక్ట్ గా తెచ్చుకోగలుగుతారు. అంటే వాళ్ళు బంగ్లా కొనుక్కోగలుగుతారు, వాళ్ళు గన్మెన్లను పెట్టుకోగలుగుతారు, వాళ్ళ కార్లు ఉంటాయి, వాళ్ళకు విలాసాలు ఉంటాయి. సో రాజభోగము అంటే ఎవరైతే రాజు ఎంజాయ్ చేయగలిగిన దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు రాజభోగులు. రాజుకి ఏమేమి ఉంటాయి అంటే లగ్జరీస్ ఉంటాయి. ఆ లగ్జరీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళందరూ రాజభోగులు. సో ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ రాజభోగులు. అంతే. ఎందుకు? జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో గజం 3 లక్షలు ఉంటది కాబట్టి ఆ ఏరియాలో 1000 గజాల ఇల్లు కొనుక్కుండు అంటే అక్కడనే 30 కోట్లు ఖతమైపోయింది. సో అట్లాంటి వాళ్ళందరూ రాజభోగులే. 30 కోట్ల ప్లాట్ కొనగలిగిన వాడు 10 కోట్లు పెట్టి ఇల్లు కడతాడు, 2 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటాడు. సో ఇవన్నీ కూడా రాజభోగం తాలూకా వ్యవహారాలు. రాజభోగము అంటే
లగ్జరీ లైఫ్ను లీడ్ చేసేవాడు రాజభోగి. సో రాజభోగికి చదువుతో సంబంధం లేదు, రాజయోగికి చదువుతో సంబంధం. ఓకే, నువ్వు ఒక ఐపీఎస్ కావాలంటే చదువుకోవాలి, ఒక ఐఏఎస్ కావాలంటే చదువుకోవాలి, కానీ నువ్వు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్కు చదువుతో పని లేదు. రైట్, ఖచ్చితంగా. సో రాజభోగి కూడా చదువుతో పని లేదు. రాజభోగి టీవీ ఛానల్ పెట్టొచ్చు, రాజభోగి వ్యాపారం పెట్టొచ్చు, రాజభోగి 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేయొచ్చు, ఒక పార్టీ పెట్టొచ్చు. సో రాజభోగి ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే దీన్నే మనం ఒక పరిభాషలో చెప్పాలంటే చదువుకున్నోడు ఉద్యోగం చేస్తాడు, చదువుకున్నోడు ఉద్యోగాలు ఇస్తాడు. రైట్. అంటే నువ్వు వ్యాపారం పెట్టడానికి చదువు అవసరం లేదు, డబ్బులుంటే చాలు. సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ మనం రాజభోగులు అంటాం. ఉదాహరణ, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఒక హీరో సూపర్ స్టార్ కావాలి అంటే చదువుతో సంబంధం లేదు, టాలెంట్. ఇప్పుడు మనం తీసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను హీరోలో తీసుకుంటే నాకు తెలిసి పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వాళ్ళందరూ ఫాస్ట్ గానే వచ్చేసి, అంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ ఎయిమ్ ఒకటే, హీరో కావాలి అంతే. సో చదువుతో సంబంధం లేదు వాళ్ళకి. ఎంతసేపు ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఇవే ఉంటాయి తప్ప వాళ్ళకు నేను 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, నేను ఎంట్రన్స్ రాసింది ఇవి లేదు వాళ్ళకు. సో వీళ్ళందరూ కూడా రాజభోగులు. సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ వాళ్ళు వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, కంపెనీ ఓనర్సు. నువ్వు చాలామందిని అబ్జర్వ్ చేయి, భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వరులందరూ కూడా మనం తీసుకుంటే 100% వేసుకుంటే దాంట్లో 87% చదువు లేనివారు, ఉద్యోగం చేయని వారే పైకి వచ్చేది. అంత రాజభోగులే, అంత డైరెక్ట్గా వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ చేయాలి, కొడతనే కుబ్బసాలని కొట్టిరు వాళ్ళంతా. అంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది, అంత కష్టపడ్డరు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్ దాటి కొట్లాడితేనే లైఫ్ అనేది దొరుకుతుంది. నువ్వు ఒక సూపర్ స్టార్ హీరో ఇవాళ సూపర్ స్టార్ అయినాక నీకు తెలుస్తుంది, కానీ ఆయన హీరో అవ్వడానికి పడ్డ కష్టాన్ని నువ్వు గుర్తించాలి. అట్లనే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ అవ్వడానికి నువ్వు అవ్వగానే మినిస్టర్ గొప్ప అనుకుంటావు, కానీ ఆ మినిస్టర్ పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో వాళ్ళు మానసికంగా అనుభవించే కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళు ఓటమిలో ఎదుర్కొన్నటువంటి మానసికమైనటువంటి కష్టాన్ని గుర్తించాలి. అట్లనే ఇవాళ ఒక ఛానల్ పెట్టినటువంటి ఓనర్ను మనం ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఆ ఛానల్ పెట్టకముందు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో అట్లనే ఒక సినిమా హీరోయిన్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు ఎవరినన్నా తీసుకో, అందరూ కష్టపడి జీవితంలో చాలా కష్టపడి మానసికమైనటువంటి దెబ్బలు తిని, సమాజంలో 10 మందితో దెబ్బలు తిని, మానసికంగా హింసించబడి బయకొచ్చి రాజభోగాన్ని చవి చూసిన వాళ్ళే. అంటే నువ్వు ఎక్కడైతే కష్టపడతావో అక్కడ రాజభోగం నిన్ను ఎదుర్కొంటది. నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావో అక్కడ నీకు డబ్బు అధికంగా వస్తుంది. సో ఉద్యోగం చేయడంలో డబ్బు రాదు. ఉద్యోగం కాకుండా కష్టపడి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగినప్పుడు ఒక వ్యాపారం ద్వారానో, ఇంకో ద్వారానో, లేదా మనసు ద్వారానో, మైండ్ ద్వారానో సంపాదిస్తే డబ్బులు వస్తాయి. సో వీళ్ళందరూ కూడా రాజభోగుల కిందకి వస్తారు. ఓకే, టైం టు టైం పనిచేసిన వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్గా సక్సెస్ గారంటారు, అంతే గారు. అంటే మీరు అన్నట్టు, మీరు అన్న ఈ రాజభోగం గురించి చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 వస్తే వర్తిస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. రాజయోగికి రాజభోగాలు ఉంటాయి కదా, నేను ఇందాక చెప్పింది అదే. అంటే భోగాన్ని సొంతగా కొనుక్కునే వాళ్ళు ఒకళ్ళు, గవర్నమెంట్ ఇచ్చేది ఒకళ్ళు. గవర్నమెంట్ ఇస్తే రాజయోగి అవుతాడు. ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్కు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, సో ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది, ఆయన సంతకానికి పవర్ ఉంటుంది. సో ఆయన కొనుక్కోవాల్సిన పని లేదు కార్లు, కానీ బయట ఉన్నోడు కొనుక్కోవాలి. జూబ్లీస్ లో బతికే ఒక బిజినెస్ మ్యాన్ కారు కొనుక్కోవాలి, సెక్యూరిటీ పెట్టుకోవాలి, గన్మెన్లను పెట్టుకోవాలి. సో ఇదంతా ప్రైవేట్ వ్యవస్థ. ఇప్పుడు సీఎం అనే స్థాయి, రాజయోగి స్థాయి, ఆయనకు గవర్నమెంట్ ఆయనకు బంగ్లా ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, కార్లు ఇస్తుంది. సో అది ఆ యోగమే వేరుంటుంది. కాకపోతే నీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా అని అంచనా వేయడానికి గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఒక మామూలు సర్పంచ్గా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక మినిస్టర్ కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక సీఎం కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. సో అందరి జాతకాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల సంయోగము, గ్రహాల పొజిషను, ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, గురుపుష్య యోగం ఉన్నదా, నీచభంగ రాజయోగం ఉన్నదా, లేకుంటే బుధాదిత్య యోగం ఉన్నదా, గజకేసరి యోగం ఉన్నదా, సో ఏ యోగం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత రీచ్ అవుతాడు, ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తాడా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తాడా, లేకపోతే ఒక ఓఎస్డీగా వెళ్తాడా, ఒక కలెక్టర్గా వెళ్తాడా, ఒక ఐపీఎస్ అవుతాడా అనేదాన్ని అతని జాతకంలో ఉండేటువంటి యోగాల్ని బట్టి. ఉదాహరణ, ఇప్పుడు కుజుడు కాంబినేషన్లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, వాళ్ళు ఐపీఎస్లు అవుతారు. అదే రవి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో,
లేకపోతే రవి గురువులు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారనుకో వాళ్ళు ఓఎస్డీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓఎస్డీ అంటే నథింగ్ బట్ ఆ ఓఎస్డీ ఏం చెప్తే మినిస్టర్ అది వింటాడు. అంటే ఇక్కడ మాట చెల్తుంది అంటే గురువు స్ట్రాంగ్ ఉండాలి. గురువు స్ట్రాంగ్ ఉంటే మాట చెల్తుంది. ఓకే. సో ఆ జాతకాన్ని మనం విశ్లేషించవచ్చు. ఒక మనిషి జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఓకే ఈయనకు రవి గురువుల కాంబినేషన్ బాగుంది అన్నప్పుడు మనం అంచనా వేసి ఓకే ఈయన మనకు ఓఎస్డీ లెవెల్ వెళ్తాడు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. ఓకే. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణ ఒక అమ్మాయికి రవి శుక్రులు ఉన్నారు. రవి శుక్రులు ఉన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల ద్వారా అమ్మాయి జాతకం బాగుండే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అది వదిలిపెట్టి వేరే రకంగా పోతే వర్కౌట్ కాదు. ఉదాహరణ రవి శుక్రులు అంటే రవి అంటే రాజకీయము, శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ. అంటే రవి శుక్రుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు రాజకీయాల వైపు మళ్ళీ లేదా ఇద్దరి వల్ల తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీలో లేకున్నా సరే ఒక అమ్మాయికి శుక్రుడు ఉచ్చలో ఉంటే అయితే అమ్మాయి హీరోయిన్ అవ్వాలి లేదా అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి భారీగా వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా తను ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అట్లనే రవి ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే రాజకీయ నాయకుడి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లనే బుధుడు ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే యాంకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంకర్లకు గొంతుతో పని ఉంటుంది. బుధుడు అంటే గొంతు, వాయిస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి జాతకం తీసుకుంటే, సింగర్ శ్రేయా ఘోషాల్ జాతకం తీసుకుంటే ఆమెకు బుధాదిత్య యోగం ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారికి బుధాదిత్య యోగం ఉంది. అంటే ఎవరికైతే బుధాదిత్య యోగం ఉంటుందో వాళ్ళ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ వాక్కు అంటే వాయిస్ అంటారు దాన్ని. ఆ వాయిస్ ద్వారా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అట్లా ఒక మనిషిని మనం అంచనా వేసినప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు వోకల్ ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ద్వారా పైకి వస్తారా, వీళ్ళు క్రీడారంగం ద్వారా పైకి వస్తారా. ఉదాహరణ రవి శుక్రులు ఉన్నటువంటి మగపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్లను, వాలీబాల్ను, ఇంకే స్పోర్ట్లను మంచి ప్రాముఖ్యత సంపాదించే అవకాశం ఉంటుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.